Hi. Today I will explain the trigonometrical chapter exercise 11.4 10th question. If cos theta plus cosecant theta plus cot theta is equal to k, then prove that cos theta is equal to k square minus 1 by k square plus 1. Cosecant theta plus cot theta is equal to k, then find the value of cos theta. ఈ టూ టైప్స్ లో ఏదో విధంగా క్వశ్చన్ అడగవచ్చు. ఇక్కడ మనకు ఇవి తెలవాలి అంటే ఖచ్చితంగా sin square theta plus cos square theta is equal to 1, secant square theta minus tan square theta is equal to 1 and cosecant square theta minus cot square theta is equal to 1. ఇవి ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. అదే విధంగా sin యొక్క రెసిప్రోకల్ cosec అని, cos యొక్క రెసిప్రోకల్ sec అని, tan యొక్క రెసిప్రోకల్ cot అని ఇవి మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ s ఉంటే c ఉంటే s t c ఇవి మనకు తెలిసి ఉండాలి. ఇవి తెలిసి ఉంటేనే ఈ ప్రాబ్లం అనేది మనకు వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం వచ్చేద్దాం. ఇక్కడ ప్రాబ్లంలో మనకి ఇచ్చింది ఏమిటి? లెట్ cosecant theta plus cot theta is equal to k ఇచ్చిండు. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఈ కోసెకు కాట్ రిలేటెడ్ ఫార్ములా ఏంది? cosecant square theta minus cot square theta అనేది రిలేటెడ్ ఫార్ములా. దాని ప్రకారం cosecant square theta minus cot square theta is equal to 1. అయితే ఇది ఎట్లా ఉంది అంటే a square minus b square is equal to a plus b into a minus b ఫార్ములా లెక్క ఉంది. సిన్స్ అంటే ఇది a square minus b square లెక్క ఉంది. ఇప్పుడు a square minus b square is equal to a plus b into a minus b అంటే దీని ఇంప్లైస్ cosecant theta plus cot theta into cosecant theta minus cot theta is equal to ఎంత 1. అయితే యాక్చువల్ గా 1 అనేది cosecant theta plus cot theta is equal to k కాబట్టి 1 implies cosecant theta plus cot theta is equal to k అని సబ్స్టిట్యూట్ చేసినాం. ప్లస్ సేమ్ ఇది రాసినాం cosecant theta minus cot theta is equal to 1. ఈ k అనేది అటువైపు వెళ్తే ఏమైపోతుంది? ఇది మల్టిప్లై చేస్తుంది కాబట్టి డివైడ్ చేస్తుంది అనమాట. cosecant theta minus cot theta is equal to 1 by k. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. 1 and 2 ఈక్వేషన్స్ రెండింటిని యాడ్ చేద్దాం. 1 plus 2 this implies 1 plus 2 1 ఏంటిది? cosecant theta plus cot theta is equal to k. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. 2 ఏంది? cosecant theta minus cot theta is equal to 1 by k. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నాం? ప్లస్ చేస్తున్నాం. ప్లస్ చేసేటప్పుడు కింద సింబల్స్ ఏవి మారవు. cot theta plus cot theta minus cot theta క్యాన్సిల్ అయిపోయింది. cosecant theta plus cosecant theta ఏమవుతుంది? 2 cosecant theta is equal to k plus 1 by k అవుతుంది. అప్పుడు k అంటే k by 1. అప్పుడు 2 cosecant theta is equal to ఏమైపోతుంది? k into k k square plus 1 into 1 1 by 1 into k k అవుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళా మనం ఇంకా సింప్లిఫై చేస్తే cosecant theta is equal to k square plus 1 by ఈ 2 అనేది మల్టిప్లై చేసేది అడిపోతే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది 2k అవుతుంది. దిస్ ఈజ్ నెంబర్ 3 అనుకుందాం. అంటే మనం కోసెక్ యొక్క వాల్యూను ఫైండ్ అవుట్ చేయగలిగాం. ఆ తర్వాత నెక్స్ట్ ఈ 1 and 2 మైనస్ చేస్తే కాట్ యొక్క వాల్యూను ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. కాబట్టి 1 minus 2 implies 1 అనేది ఏంది? cosecant theta plus cot theta is equal to k. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. రెండవది ఏంది? cosecant theta minus cot theta is equal to 1 by k. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని మైనస్ చేస్తున్నప్పుడు కింద ఉన్న వాటి యొక్క సింబల్స్ అనేవి మారుతాయి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది.
ఏ విధంగా అంటే a ప్లస్ బి మైనస్ a మైనస్ బి అన్నప్పుడు a ప్లస్ బి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే సెకండ్ దాని యొక్క సింబల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ కింద ఉన్న వాటి యొక్క సింబల్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్లస్ కోసెకంట్ థీటా మైనస్ కోసెకంట్ థీటా క్యాన్సిల్ అవుతుంది. కాట్ థీటా ప్లస్ కాట్ థీటా 2 కాట్ థీటా, కాట్ థీటా ప్లస్ కాట్ థీటా 2 కాట్ థీటా, 2 కాట్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఎంత k మైనస్ 1/k. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని కూడా మనం చేస్తే ఏమైపోతుంది 2 కాట్ థీటా ఇజ్ ఈక్వల్ టు k ఇంటూ k స్క్వేర్ మైనస్ 1/1 ఇంటూ k అవుతుంది. అప్పుడు కాట్ థీటా ఇజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1/2k అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఓకేనా? కాట్ థీటా ఇజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1/2k అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 4 బై ఈక్వేషన్ నెంబర్ 3 చేద్దాం. ఎందుకు ఈక్వేషన్ నెంబర్ 4/3 చేస్తున్నామో మీకు ఇప్పుడు అర్థమైపోతుంది. మనం కనుక్కోవాల్సిన ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంది కాస్ థీటా యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఈక్వేషన్ 4 డివైడెడ్ బై 3 చేద్దాం. అది ఏమైపోతుంది కాట్ థీటా డివైడెడ్ బై 3 ఏంది కోసెకంట్ థీటా, కాట్ థీటా డివైడెడ్ బై కోసెకంట్ థీటా. వాట్ ఇస్ కాట్ థీటా? కాట్ థీటా ఇస్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1/2k డివైడెడ్ బై కోసెకంట్ థీటా ఇస్ ఈక్వల్ టు ఎంత ఇది k స్క్వేర్ ప్లస్ 1/2k. దెన్ దిస్ ఇంప్లైస్ ఇక్కడ చూడండి కాట్ థీటా అంటే మనకి ఏం తెలుసు, కాట్ థీటా అంటే మనకు కాస్ థీటా బై సైన్ థీటా అని తెలుసు. డివైడెడ్ బై కోసెక్ థీటా అంటే ఏంది, కోసెక్ అనేది దేని యొక్క రెసిప్రోకల్, సైన్ యొక్క రెసిప్రోకల్. కోసెక్ థీటా అంటే ఎంత 1/sin థీటా, 1/sin థీటా ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమైపోతుంది ఇక్కడ ఈ 2k క్యాన్సిల్ అయిపోతుంది. k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ స్టెప్ లో చూడండి దిస్ ఇంప్లైస్ ఇక్కడ కూడా sin థీటా అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు cos థీటా బై 1, cos థీటా బై 1 ఇస్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. then cos theta is equal, cos theta by 1 is equal to cos theta, cos theta is equal to k square minus 1/k square plus 1. ఇక్కడ చూడండి ఇక్కడ ఇవి ఎట్లా క్యాన్సిల్ అయ్యాయి అంటే a by b డివైడెడ్ బై c by b ఉంది. అప్పుడు దీని ఎలా రాస్తున్నాం a by b into b by c, a by b into c by b by c అని రాసేస్తాం. b క్యాన్సిల్ అవుతుంది, a by c ఉంటుంది. ఓకేనా? a by b c by b ఉన్నప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే మిగిలింది a by c మిగిలింది, అంటే a by c మిగిలింది ఈ sin θ. అదే విధంగా ఇక్కడ కూడా 2k అనేది క్యాన్సిల్ అవుతుంది, సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ అయింది. k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. cos θ by 1 is equal to k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. cos θ is equal to cos θ by 1 అంటే cos θ is equal to k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1 కాబట్టి ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మళ్ళీ ఒకసారి స్పష్టంగా వినండి. ఇక్కడ ఆయన ఇచ్చేసిండు cos θ cosecant θ ప్లస్ cot θ is equal to k అని. ఆ దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఆ 1 అనే ఈక్వేషన్ ద్వారా మనం ఏం చేసినాం, కేవలం cosecant square θ మైనస్ cot square θ is equal to 1 అనేది ఫార్ములా ఆల్రెడీ ఉంది. దాన్ని రాస్తే cosecant θ ప్లస్ cot θ cosecant θ మైనస్ cot θ is equal to 1. ఇది a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫార్ములా రాసుకున్నాం. ఆల్రెడీ ఇది మనకు తెలుసు, దాని వాల్యూ k అయినప్పుడు మిగిలినది cosecant θ మైనస్ cot θ is equal to 1/k అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఆ ఈక్వేషన్ 1 2 లను యాడ్ చేసినాం, ఒకసారి 1 2 లను మైనస్ చేసినాం. యాడ్ చేస్తే ఏమొచ్చింది, కోసెక్ వాల్యూ వచ్చింది, మైనస్ చేస్తే వచ్చింది ఏంది, కాట్ వాల్యూ వచ్చింది. అప్పుడు కాట్ బై కోసెక్ పెట్టేసినాం. కాట్ బై కోసెక్ ఎందుకు పెడుతున్నాం, కాట్ అంటే cos θ బై sin θ, కోసెక్ θ అంటే 1/sin θ, sin θ పోతే cos θ, మనకు రావాల్సింది cos θ కాబట్టికి మాత్రమే కాట్ బై sin చేసినాం, అంటే 4/3 చేసినాం. అప్పుడు cos θ వాల్యూ వచ్చింది. cos θ వాల్యూ ఏంది, cot θ వాల్యూ మనకు తెలుసు k² - 1/2k.
కోసెకంట్ థీటా వాల్యూ k స్క్వేర్ ప్లస్ 1/2k. అప్పుడు 2k డినామినేటర్ లో ఉన్నది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, సేమ్ ఉంది కాబట్టి cos θ is equal to k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. ఒకటి సింపుల్. కోసెకంట్ థీటా ప్లస్ కాట్ θ is equal to k ఇచ్చిండు. దానికి ఉన్న ఫార్ములా ఇది రాసినాం. అది రాసిన ద్వారా కోసెకంట్ థీటా మైనస్ కాట్ θ is equal to 1/k వచ్చింది. ఆ కోసెకంట్ థీటా ప్లస్ కాస్ థీటాను కోసెకంట్ థీటా మైనస్ కాట్ థీటాను మనం ఏం చేసినాం, ఒకసారి ప్లస్ చేసినాం, ఒకసారి మైనస్ చేసినాం. ప్లస్ చేయడం మూలంగా కోసెకంట్ వాల్యూ తెలిసింది, మైనస్ చేయడం మూలంగా కాట్ వాల్యూ తెలిసింది. కాట్ బై కోసెక్ వేసేస్తే మనకు కాస్ వాల్యూ వచ్చేస్తుంది. ఇది వాల్యూ. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ప్లీజ్ అండర్స్టాండ్. I will go to the next problem.